Hello everyone, welcome back to our channel. So today let's make aloo brinjal rice in a different style. ఇది ఒక 5 to 10 minutes లో అయిపోతుంది. చాలా సింపుల్ గా అండ్ టేస్టీగా ఉంటుంది. ఇది చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులోకి మనం పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఈ బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆలు, ఉల్లిపాయలు ఇంకా కర్రీ లీవ్స్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న 1 లేదా 2 టమాటాలు వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి. ఈ వంకాయలు అయితే కట్ చేసుకుని ఇలా నానబెట్టుకొని పెట్టుకున్నాము. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం మ్యాగీ మసాలా వేసుకుందాం. ఇది ఎక్సెప్షనల్ కింద ఉంటే వేసుకో, లేదంటే లేదు. బట్ టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు చివర్లో గార్నిషింగ్ కింద కొంచెం కొరియాండర్ వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ ఆలూ బ్రింజాల్ రైస్ రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది 5 to 10 minutes ఆఫ్ టైంలో. ఇది బాక్సెస్లోకి కానివ్వండి, ట్రావెలింగ్ కానివ్వండి, ఈజీగా పెట్టుకుని వెళ్ళిపోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ ట్రై చేయండి. ఆగండి, ఇంకా వీడియో అయిపోలేదు. ఇప్పుడు మనం ఇంకొక రెసిపీ చూడబోతున్నాం. అదేనండి జోవార్ రవ్వ దద్దోజనం ఎలా చేయాలో చూద్దాం. ఇది మనం టెంపుల్ స్టైల్లో చేద్దామని సమ్మర్కి కూడా చాలా మంచిది. ముందుగా మనం ఒక గ్లాస్ జోవార్ రవ్వ తీసుకొని అదొక గిన్నెలో వేసుకొని 2 to 3 times క్లీన్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం 3 గ్లాసులు వేడి నీళ్ళు వేసుకుందాం. ఇది చల్లనీళ్ళు అయితే 4 to 5 glasses వేసుకోవాలి. మనం వేడి నీళ్ళు వాడడానికి రీజన్ ఏంటంటే జోవార్ అనేది తొందరగా ఉడుకుతుంది. ఇంకా ఇది అరగంట ముందు వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుంటే సరిపోతుంది. రాత్రిలో నానబెట్టాల్సిన అవసరమే లేదు. ముందుగా ఈ పెరుగన్నానికి మనం ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం అరగంట ముందు ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న సోరగం రవ్వని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. వేసుకున్న తర్వాత 2 to 3 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ మీద కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం అప్పుడే తోడు పెట్టుకున్న పెరుగు వేసుకోవాలి. చల్లారక ముందు వేసుకుంటే పెరుగు విరిగిపోతుంది కాబట్టి మనం చల్లారిన తర్వాత వేసుకోవాలి. కొంచెం పాలు వేసుకుందాం. అప్పుడు కొంచెం పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. లేదంటే నార్మల్గా గట్టిగా ఉంటుంది కదా, సో తినడానికి కూడా అంత దిగదు. ఎందుకంటే సమ్మర్లో గట్టి ఫుడ్ కన్నా లిక్విడ్స్ ఎక్కువ వెళ్తాయి కాబట్టి. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని అన్ని పోపు దినుసులు వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ ఇంకా మిరియాలు వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం ఇంగువ వేసేసుకుందాం. అంతేనండి, మన తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ కుక్కర్లో కొంచెం ఉప్పు ఇంకా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపు మిశ్రమాన్ని వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, జోవార్ కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇది ప్రసాదం కింద కానివ్వండి, లేక ఎప్పుడైనా చల్లగా తినాలంటే ఈజీగా తినేసేయచ్చు. చాలా బాగుంది, టేస్ట్ కూడా ఉంటుంది. దేవుడికి కూడా ప్రసాదం కింద వెళ్ళిపోతుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. పెరుగు అన్నం నిమ్మకాయ ముక్కతో చాలా బాగుంది, ట్రై చేయండి. ప్లీజ్ షేర్ చేయండి అండ్ సపోర్ట్ us, bless our family. Thank you for watching.